ఇంతకుముందు డైజెషన్ చదువుతున్న పుస్తకంలో శబ్దం గురించిన చర్చ వచ్చింది. శబ్దం అని ఎందుకు అంటున్నారంటే ఆ మాలికేకుల్ సర్వాధార సర్వేశ్వరుడు శబ్ద ప్రకాశాల రూపంలో వ్యక్తమవుతున్నాడు. మామూలుగా మనం సినిమాల్లో చూసినట్టు శంఖము చక్రము లేదా గద ఇవన్నీ ధరించి దర్శనం ఇవ్వడము అదొక పద్ధతి. అసలైన సర్వాధార సర్వేశ్వరుడు కారణ శరీరంలో ఉంటాడు. అది ఎట్లా వ్యక్తమవుతుంది? ఒక రూపం అనేది కావాలి. ఒక రూపం మనం ఉన్నాము కనిపించాలి అంటే బయటికి రావాలి. బయట ఉన్న వాళ్ళకి మనం కనపడాలంటే మనం బయటికి రావాలి ఇంట్లో నుంచి. అప్పుడు అదేవిధంగా ఆ సర్వాధార సర్వేశ్వరుడు మాలికేకుల్ దర్శనం ఇవ్వాలంటే ఏదో ఒక రూపం ఉండాలి. ఒకటి శబ్ద రూపము, ప్రకాశ రూపము. ఇది మనము వ్యక్త రూపం శబ్దం చదువుతారు. మంగళం గురు శబ్ద రూప నామ ప్రకాశం. ఎందుకు ఆ రూపము ఉన్నది, వ్యక్త రూపం ఉన్నది, అవ్యక్త రూపం ఉన్నది. వ్యక్త రూపం అంటే కనిపించేది. శబ్దము కనిపించేది ఒకటి, కనిపించకుండా ఉన్నది. వినిపించేది ఒకటి, వినిపించకుండా ఉన్నది ఒకటి. ఆ వ్యక్త రూపం గురించిన చర్చ జరిగినప్పుడు, శబ్దం గురించి చర్చినప్పుడు అది ఎటువంటి శబ్దాలు అంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి వర్ణాత్మక శబ్దము, ఒకటి ధ్వన్యాత్మక శబ్దం. వర్ణాత్మక శబ్దం అంటే నోటితో మాట్లాడతాం, నోటితో చెప్పేది రామ, ఓం నమః శివాయ, లేదా ఏదైనా గురువు నామాన్ని మనం చూపించుకొని స్మరించుకొని ఒక నామాన్ని ప్రసాదిస్తే ఆ నామాన్ని మనం పదే దానిని వల్లే వేస్తుంటే అది వర్ణాత్మక నామం. వర్ణాత్మక నామం అంటే పెదవులతోని, దవడలతోని, నాలుకతోని కొన్ని పదాలు ఉంటాయి. పెదవులతో తప్ప మాట్లాడడం రాదు. పెదవులు కలిసి తీరవలసిందే. కొన్నిటికి అవసరం లేదు. వాటిని ఏమంటారు? వర్ణాత్మక నామం. ఈ వర్ణమాలలో ఉన్నాయి 56 అక్షరాలు. దీంతోనన్నా ఏ 2 అక్షరాలు 10 అక్షరాలు కలిస్తే అదొక నామం అయిపోతుంది. ఇది బయటికి కనిపించేది నామం. ఇది స్థూల శరీరంతో పలికే నామం. మరి గుప్త నామము, ధ్వన్యాత్మక నామం అంటే ఆ నామము 4వ పదంలో ఉంటుంది. కారణ శరీరం అది శబ్ద రూపంలో వినిపిస్తుంది. అది అసలైన శబ్దం. అది దాన్ని ధ్వని ఇందులోనే అర్థం ఉన్నది. ఈ పదాల్లోనే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వర్ణాత్మక నామం అంటే వర్ణమాల అక్షరాలలో ఉన్న నామము, అక్షరాలతో పలికే నామం, వినే నామం. ధ్వన్యాత్మక నామం అంటే ధ్వని ప్రధానమైనటువంటి నామం, ధ్వని ద్వారా వ్యక్తమవుతున్న నామం. అందుకే कवि साहब अंटाరు लाइट समाना भानु में, भानु आकाश समाही, आकाश समाना शब्द में, शब्द परे कुछ नहीं. शब्द रैन समाना भानु में, भानु అంటే సూర్యుడు, రైన్ అంటే చీకటి. చీకటి ఎక్కడ ఎందులో లీనమవుతుంది? సూర్యుడిలో విలీనమవుతుంది. పగటిపూట విలీనమై, పగటిపూట చీకటి ఉంటుందా? ఉండదు. అందుకే చీకటి ఎక్కడ విలీనమవుతుంది? సూర్యుడి లోపల. సూర్యుడు రాగానే చీకటి మాయమైపోతుంది. రైన్ సమాన భానుమే, అందులో విలీనమైపోతుంది. రైన్ సమాన భానుమే, భాను ఆకాశ సమాని. భాను సూర్యుడు ఎక్కడ విలీనమైపోతున్నాడు, లయమైపోతున్నాడు? ఆకాశం. ఆకాశాన్ని దాటి సూర్యుడిని మనం ఇంకో చోట మనం చూడలేము. సూర్యుడి స్థావరమేది ఆకాశం. ఆకాశ సమాన శబ్దమే. సూర్యుడేమో ఆకాశంలో లీనమైతే మరి ఆ ఆకాశం ఎక్కడ? ఆకాశాన్ని మనం తల ఎప్పి చూస్తే ప్రపంచం అంతటా ఆకాశం పరుచుకొని ఉన్నది. భూమి నేలంతా పరుచుకొని ఉన్నది. పృథ్వీ పైన ఆకాశం పరుచుకొని ఉన్నది. ఎక్కడ చూసినా ఆకాశం ఉన్నది. ఆకాశం లేని చోట, గొడుగు లేని చోట మనం లేము. మరి ఆకాశం అనేది ఎక్కడ దాగి ఉన్నది? శబ్దంలో దాగి ఉన్నది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు శబ్దం శక్తి ఎంత ఉన్నది, శబ్దం ఎక్కడ ఉంటుంది. మనం చూస్తున్న ఆకాశానికి ఒక హద్దు ఉన్నదా? లేదు. అట్లాగే శబ్దంలో విలీనం అవుతున్నది ఆకాశం. ఆకాశ సమాన శబ్దమే, శబ్ద పరేకొచ్చున్నాయి. శబ్దం తర్వాత ఇంకేది లేదు. అంటే ఇంకేది లేదు అనేది ఆ లేని స్థానం నుంచి శబ్ద రూపంలో వ్యక్తం అవుతున్నాడు పరమాత్మ. మనము అంతటా వెతుకుతున్నాం. ఎందుకంటే ఈ శరీరంలో వెతుకుతున్నాం. ఇక్కడ మనం లోపల వెతుకుతాము, బయట వెతుకుతాము, దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాము. ఎందుకు దర్శనం అయితే లేదు? దానికి కూడా కారణాలు ఉన్నాయి. మన దైనందిన జీవితం బాగలేదు, దైనందిన వ్యవహార జీవనం బాగలేదు కనుక మనకు లోపల దర్శనం దొరుకుతలేదు.
అది బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఈ సత్సంగాలు, సంత సేవలు ఇవన్నీ ఎందుకోసము? మనను బాగు చేసుకోవడానికి, మనం బాగు చేసుకునే అవసరం సద్గురువు ఇస్తున్నాడు. గురువు రూపంలో వచ్చి ఇస్తున్నాడు. అది కూడా అందరికీ కాదు, ఎవరో ఒకరికి, ఎవరికైతే తపన ఉంటుందో, లోపల పిపాస ఉంటుందో అటువంటి వాళ్లకు ఆయా కాలాలకు తగిన, మన సాధనకు తగినటువంటి సద్గురువు దొరుకుతున్నాడు. లేకుంటే లేదు, గురువు ఎక్కడ మనం ఒక స్థానంలో ఉన్నాం, మనకు దారి చూపేవాళ్ళు ఎవరైనా కావాలి. దారి చూపేవాళ్ళు సద్గురువు తప్ప పరమాత్మ కబురు. బయట వేరే గురువులు లౌకికమైనటువంటి ప్రపంచ జీవనంలో స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, గురువులు అంటారు, ఏదో అంటారు, టీచర్లు ఉన్నారు, ఉపాధ్యాయులు, ఇదంతా భౌతిక జగత్తులో. పరమార్థతత్వం బోధపడాలంటే, పరమాత్మను అన్వేషించాలంటే, ఆయన దర్శనం చేసుకోవాలంటే, ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడాలంటే ముఖ్యంగా మన ఉద్దేశమే అది. భగవంతుడు మనకి జన్మ ఇచ్చింది ఎందుకు? ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అనేకమైనటువంటి ఉన్నాయి, నీళ్ళలో ఉన్నాయి, భూమి మీద వాగేటివి ఉన్నాయి, గాలిలో ఎగిరే జీవ జంతువులు ఉన్నాయి, అడవుల్లో తిరిగేటివి ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి, మనుషుల్ని తినేటివి, పశువుల్ని తినేటివి, అనేకమైనటువంటివి ఉన్నాయి. మనం నడుస్తుంటే కూడా కాళ్ళ కింద పడి నలిగిపోయే చీమలు ఇటువంటివి కూడా ఉన్నాయి, చిన్న కంటికి కనపడని వైరస్లు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ లెక్కేసుకుంటే చివరిగా వచ్చేది ఆవు జన్మ, ఆవు తర్వాత వచ్చేది మానవ జన్మ. భగవంతుడు ఎప్పుడో ఒకసారి గభోకు కరుణాకరిది ఒకటి మనకు ఈ జీవితం వస్తున్నది అంటే, ఒకటి ఎప్పుడో ఒకసారి భగవంతుడు కరుణాకరి దేహి కరుణతో ఇస్తాడు ఈ శరీరాన్ని. ఇంకొకటి ఈ 84 లక్షల పాస్ అయినాక తర్వాత వస్తుంది. తర్వాత వచ్చింది అంటే దానిని వృధా చేసుకోవద్దని గురువు గారు చెప్తారు, సంత మహాత్ములు చెప్తుంటారు. నాకు జన్మన బారంబారం ఎందుకంటున్నారు, పదే పదే వచ్చేది కాదు. దీనిని వ్యర్థం చేసుకోవచ్చు, సదుపయోగం చేసుకోవాలంటే ఈ జీవిత చక్రం, జననం మరణం, పుట్టడం చావడం, ఇది ఇవ్వాలనే కాదు. త్రేతాయుగం 4 యుగాలు గడిచిపోయినాయి. మొదటిది కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. 4 యుగాల కింద కూడా మనం ఉన్నాం. రాముని కాలాలు ఉన్నాం, నరసింహస్వామి కాలాలు ఉన్నాం, అంతకంటే ముందు కూడా ఉన్నాం. ఎన్ని కాలాలు దాటిపోయినాయి? కోటి జన్మ. పుడుతున్నాం, పుడుతున్నాం. మనం పుట్టినమని తెలియదు, మనం చనిపోయినామని తెలియదు. దాదారాయల కాలాన్ని అయ్యో నేను లేకపోతున్నాయి అని మనం అనుకుంటాం. దాదారాయల రోజుల్లో ఎట్లా ఉంటాను, ప్రేమానంద రాయ మహారాజును పదే అడుగుతుంటే, మహారాజు ఎట్లా ఉంటుండే, ఏ రంగులు ఉంటుండే, ఏ హైట్లు ఉంటుండే అంటే, అయ్యో ఆ కాలంలో నేను లేకపోతున్నాయి. దాకపోతే అదే బాధ అనిపిస్తుంది. అబ్బా దాదారాయలు స్థాపించినది మా టైంలో నేను లేకపోతున్నాయి. లేవని కాదు, ఉన్నాం కాబట్టి ఏదో కొంత బంధం. ఒక ప్రపంచంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే ఏదో ఒకటి మనం ఇచ్చేదాన్ని ఉంటుంది, తీసుకునేదాన్ని ఉంటుంది. మన చుట్టూ ఉన్నారంటే వాళ్ళకి ఇచ్చేది, మనం బాగా ఉంటారని వస్తారు, లేదా మనకు బాగా ఉంటారని వస్తారు. ఆ విధంగా వస్తున్నాం. కృతయుగంలో 4 అవతారాలు వచ్చినాయి భగవంతుని. మొదటి యుగంలో ఎన్ని దశావతారాలలో మొదటి 4 అవతారాలు కృతయుగంలోనే జరిగినాయి. ఏమిటి అవి? మీనావతారము, తర్వాత కూర్మావతారము, వరాహావతారము, తర్వాత నరసింహస్వామి. ఈ 4 అవతారాలు కృతయుగంలో వచ్చినాయి. తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో 3 అవతారాలు వచ్చినాయి. త్రేతాయుగంలో 3 అవతారాలు, 4, 3, 2, 1 ఇట్లా నిష్పత్తి తగ్గుతూ వస్తున్నది. ఏవేవి? రాముడు, పరశురాముడు, బలరాముడు 3 అవతారాలు అయిపోయినాయి. తర్వాత ద్వాపరంలో కృష్ణుడు, బలరాముడు. కలికి యుగంలో, కలి అవతారంలో కలికి అవతారం ఒకటి. విషయం ఏంది? తగ్గుతూ వస్తున్నది. ఎందుకు తగ్గుతూ వస్తున్నది అంటే, ఇది ఈ కలియుగంలో ఏవైనా పనులు తొందరగా అయిపోతాయి. కలి కేవలం నామాధార శృతి పురాణ సంతు మత్సార. శృతి పురాణాలకు చెప్పిన సారాంశమే అది. కలియుగంలో నామం ద్వారా, కేవలం నామస్మరణ ద్వారా మనకు ఆ లభ్యం. ఏ శబ్ద ప్రకాశాల గురించి అనుకున్నామో, చర్చ జరిగిందో, మహారాజ్ ఇంతకుముందు పుస్తకంలో చెప్పిండు, అది ఆ స్థానం పొందడానికి నామస్మరణ ఒకటే మార్గం. నామస్మరణ ఎందుకంటే ఇక్కడ కాల్పురుషుని లోకంలో 2 కలిసినాయి. సూక్ష్మ శరీరంలో కాలుని దయాలుని మిశ్రమం కనుక ఇక్కడ శబ్దం కూడా కాలు 2 మిశ్రమమైన శబ్దాలు ఉంటాయి. కేవలం సత్ శబ్దం కావాలంటే కాలిని శరీరంలోకి వెళ్ళాలి.
అది వెళ్ళాలంటే ముందు ప్రైమరీ క్లాస్ అయితే పాస్ కావాలి. ముందు ఇక్కడ సత్సంగానికి రావాలంటే, ఇక్కడ ఆయన అనుగ్రహం పొందాలంటే వ్యవహార జీవనం బాగుండాలి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా ఏం చెప్తామో అదే చేసేటట్టు ఉండాలి. సత్యమే మీద ఆధారపడి ఉంటుంది సత్యం. మనం అది ప్రపంచంలో ఇంత అశాంతికి కారణం ఏంటిది? సత్యం మీద లేకపోవడము. సత్యమును పక్కన పెట్టేసి అబద్ధాలు చెప్పడము, చేయకూడని పనులు చేయడము, ఇవన్నిటి వల్ల ఇటువంటి ఉత్పాతాలు జరుగుతున్నాయి లోకంలో. అటువంటి లోకంలో మనం ఉన్నాం కానీ మనం ఎట్లుండాలి? తామరాకు మీద నీటి పెట్టులాగా ఉండాలి. అన్నీ వింటున్నా, అన్నీ చూస్తున్నా, దేనికి పట్టించుకోకుండా ఉండేటందుకు ప్రయత్నం చేయాలి. అంటే ప్రయత్నం చేసినట్టు కూడా అది సాధ్యం, అది మామూలు విషయం కాదు. కానీ ప్రయత్నం ద్వారా ఏదైనా సాధించవచ్చు. ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా పరమాత్మ దర్శనం దొరకాలంటే రోజువారీ జీవితం బాగుండాలి. మనం వస్తూ పోతుండే మన ధార ఏదైతే శబ్దం కానీ ప్రకాశం అనే మాటలు అంటున్నారు కదా, అవి అది కనీసం అవి రేడియోనైనా తెలుసుకోవాలి. అడ్రస్ పలానా చోట ఉన్నది అని అడ్రస్ కూడా తెలియకుండా మనం ప్రయాణం మొదలు పెడితే లాభం లేదు. లేదా తెలిసిన వాళ్ళని అడుగుతాం. ఇప్పుడంటే గూగుల్ వచ్చింది, ఎవరిని అడిగే అవసరం లేదు. ఒకప్పుడు ఏంటి, ఇక్కడికి పోవాలంటే ఇది పలానా ఊరికి పోతుందా అని అడిగి దారి అడిగి మరీ వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా మనం లోపల దర్శనం కావాలంటే అది తెలిసిన వాళ్ళను అడగాలి. దీనికి ఏ గూగుల్ ఉండదు. ఒక గురువు ఒకటే గూగుల్. ఆయనే మనకు దారి చూపించాలి, ఆయనే చెప్పాలి. అది ఎప్పుడు మన పాత్రతను బట్టి మనకు సరైన గురువు దొరుకుతాడు. మనకు అర్హత లేకపోతే, మన లోపల తపన లేకపోతే ఏం కాదు. రావాలని అనుకుంటే రాగలుగుతాం ఇక్కడికి, లేదు రావాలనే ఆలోచనే లేకపోతే రాలేము. కాబట్టి ముందుగా వచ్చేది ఆలోచన, విచారం. మన మనసులో ఒక ఖ్యాల్ రావాలి, మనం అక్కడికి చేరుకోవాలి, ఈ చావు పుట్టుకల నుంచి మనం బయటపడాలి అనే ఆలోచన ముందు మన దగ్గరికి రావాలి, మన లోపల మనసు లోపలికి రావాలి. వచ్చింది అంటే అది నెమ్మదిగా అయ్యో దీనికి మనం ఏం చేయగలుగుతాం అనే ఆలోచన లోపల వస్తుంది. దానికి ఎవరు మార్గదర్శనం చేస్తారు, ఏ విధంగా మనం దాన్ని పొందగలుగుతామనే ఆలోచన వస్తుంది. దానికోసం మనం ప్రయత్నం చేస్తుంటాం. మరి 12:30కి ఎక్కువ అన్నట్టు 12కి క్లోజ్ చేయమంటున్నారు. ఏమో మరి మౌజ్ మాలిక్ రాధాస్వామి మంగళం గురు